Hi students, welcome to our YouTube channel Crack IIT Jam Physics. I greet to all in this wonderful and happiest moment. I am so happy and joy to be here with you and stand before you. Now I would like to explain topic of very important topic is BJT. It means bipolar junction transistor. In this chapter, we'll learn something about what is the objectives. ఇక్కడ మనం చూసినట్లయితే దీని నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతాం బీజేటీ నుంచి చూస్తే ఫస్ట్ పాయింట్ బికమ్ ఏ ఫెమిలియర్ విత్ ద బేసిక్ కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ద బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. దీనికి అర్థం ఏంటంటే ఫెమిలియర్ విత్ ద బేసిక్ కన్స్ట్రక్షన్. ఇక్కడ మనం చూస్తే బేసిక్ కన్స్ట్రక్షన్ అంటే అది ఏ విధంగా మనం ఆ ట్రాన్సిస్టర్ని ఏ విధంగా మనము ఏర్పాటు చేస్తాము, అలాగే దాంట్లో ఉన్నటువంటి ఆపరేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ సిరీస్లో నేర్చుకుంటాము. అలాగే రెండో పాయింట్ చూస్తే బీ ఏబుల్ టు apply the proper biasing to ensure operation in the active region. This is very important because of మనము ఎక్కడైనా సరే ఈ యాక్టివ్ రీజియన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ యాక్టివ్ బయాసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్దర్ ప్రాసెసింగ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు, అలాగే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు ఈ యాక్టివ్ రీజియన్ చాలా ఇంపార్టెంట్. దానికోసము మనము తర్వాత చూద్దాం ఎట్లా ఏంది యాక్టివ్ రీజన్ అంటే ఏందని. మూడో పాయింట్ చూస్తే బీ ఏబుల్ టు టెస్ట్ ఏ ట్రాన్సిస్టర్ అండ్ ఐడెంటిఫై ద 3 టెర్మినల్స్. ఈ 3 టెర్మినల్స్ అంటే ఏందో కూడా నేను చెప్తాను. ఈ మూడో పాయింట్ని కొంచెం బాగా అర్థం చేసుకుంటే బీ ఏబుల్ టు టెస్ట్ ఏ ట్రాన్సిస్టర్ అండ్ ఐడెంటిఫై ద 3 టెర్మినల్స్. మనము ట్రాన్సిస్టర్ని ఐడెంటిఫై చేయాలంటే మనకు ట్రాన్సిస్టర్ అంటే 3 టెర్మినల్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ టెర్మినల్స్ ఏదో మనం ఐడెంటిఫై చేసామంటే ఈజీగా మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ క్రాక్ చేయగలుగుతాం. తర్వాత అందరికీ ఇంపార్టెంట్ అయినది, మనము ఒక కాన్సెప్ట్ని ఎన్నిసార్లు చదివినా కానీ అది మన మైండ్కి ఎక్కదు. అదే కొన్ని ప్రాబ్లమ్స్ కానీ మనం చేస్తే, కొన్ని ప్రాబ్లమ్స్ని కానీ మనం సాల్వ్ చేస్తే మనం ఈజీగా దాని మీద పట్టు సాధిస్తాం. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మన లైఫ్ యొక్క విలువ, మన లైఫ్ని ఎలాగా మనం ముందుకు తీసుకెళ్ళాలో అనేటువంటి విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా మన యొక్క సబ్జెక్ట్లో వచ్చినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ని ఎప్పుడైతే మనం సాల్వ్ చేస్తామో అప్పుడే మనకు ఆ టాపిక్ మీద పట్టు వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలో నేను ఈజీగా కొన్ని ట్రిక్స్ చెప్పి తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అలాగే ఇంకొకటి సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకు ఈ టాపిక్ ట్రాన్సిస్టర్ రావాలంటే నేను స్టార్ట్ చేయడమే ట్రాన్సిస్టర్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఐఐటికి సంబంధించి. ఐఐటిలో తప్పకుండా ఐఐటి జామ్లో తప్పకుండా ట్రాన్సిస్టర్ మీద అయితే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని నేను డైరెక్ట్గా ట్రాన్సిస్టర్ చెప్పాను. అయితే దీనికోసం సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. అది ఏంటో కూడా మనము చూద్దాము. దానికి సంబంధించి కొన్ని బేసిక్స్ ఇంపార్టెంట్ ఏముంది అవి కొంచెం థియరీ అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకు అసలు ఈ బీజేటీ ట్రాన్సిస్టర్స్ అంటే ఏంది, మనకి ఎందుకు ఉపయోగిస్తాము అనేది కనుక మనకు తెలిస్తే
ఈజీగా మనము అర్థం చేసుకోగలుగుతాం. ఇంతకుముందు నేను 3 టెర్మినల్స్ అని చెప్పాను కదా, అదే 3 టెర్మినల్ సెమీ కండక్టర్ డివైస్ అని. ఇక్కడ యూజెస్లోకి వస్తే 3 టెర్మినల్ సెమీ కండక్టర్ డివైస్ మనకు మెయిన్గా చూసినట్లయితే కరెంట్ రెగ్యులేటర్గా దీన్ని ఉపయోగిస్తాము. ఎట్లా అంటే సపోజు మనకు కరెంట్ అనేది ఉన్నట్టున్నట్టు పెరిగిపోతూ ఉంటుంది, ఉన్నట్టు తగ్గిపోతూ ఉంటుంది. మనకు అలా కాకుండా నార్మల్గా రావాలి అంటే అక్కడ మనం ఈ ట్రాన్సిస్టర్ని యూజ్ చేస్తాం. అఫ్కోర్స్ డయోడ్ అంటే డయోడ్ని యూజ్ చేస్తాము. ఆ డయోడ్లు ఒక 2 వెనక్కి ముందుకి యాడ్ చేయడం వల్ల ఈ ట్రాన్సిస్టర్ వస్తుంది. అందుకని ఇక్కడ మనం యూజ్ టు రెగ్యులేట్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఆ కరెంట్ని మాడిఫై చేయగలుగుతాం, ఆ కరెంట్ని మనం అదుపు చేయగలుగుతామని దానికి అర్థం. అలాగే యాంప్లిఫికేషన్ ఆఫ్ వీక్ సిగ్నల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏంటంటే యాంప్లిఫికేషన్ ఆఫ్ వీక్ సిగ్నల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము సపోజు కొన్ని గుడిల దగ్గరికి వెళ్తే అక్కడ పాటలు అనేవి వస్తూ ఉంటాయి, మైక్లో చెప్తూ ఉంటారు, బయట మనకు స్పీకర్లు వస్తుంటాయి. మైక్లో చెప్పేటువంటి సౌండ్ చాలా తక్కువ, అయితే బయటికి వచ్చేటువంటి స్పీకర్ నుండి వచ్చేటువంటి సిగ్నల్స్ అనేటివి చాలా పెద్దగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. దీని నుంచి మనం అర్థం ఏం చేసుకోవడం ఏంటంటే అక్కడ మనకు ట్రాన్సిస్టర్ అనేటివి ఉపయోగించారనమాట. అందువల్ల మనము తక్కువ సిగ్నల్ అంటే వీక్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అవి మనకు పెద్ద సిగ్నల్గా వస్తాయి. అలాగే అంతే స్పీకర్ నుంచి పెద్ద పెద్ద సౌండ్లో వస్తాయి. అందుకని మనం ఈ ట్రాన్సిస్టర్ను ఉపయోగిస్తాం. బాగా నేను చెప్పేటప్పుడు దాన్ని మీరు ఊహించగలిగినారంటే, ఇమాజినేషన్ చేయగలిగినారంటే అసలు చాలా సింపుల్గా అర్థమవుతుంది. దీనికంటే సింపుల్గా మీకు ఎక్కడ అర్థం కాకపోవచ్చు. అందుకనే నేను చెప్పేటప్పుడు దాన్ని ఫీల్ అయితే ఫిజిక్స్ ఈజ్ ఏ సింపుల్ సబ్జెక్ట్. ఐ థింక్ ఆల్ స్టూడెంట్స్ అలాగే అనుకుంటారని నేను అనుకుంటున్నాను. లాస్ట్ పాయింట్ వచ్చి స్విచ్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్. స్విచ్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఈజ్ నథింగ్ బట్ మనము స్విచ్చింగ్ అంటే స్విచ్ మనం చూస్తూ ఉంటాం కదా, మన ఇంటి దగ్గర స్విచ్ ఆన్ చేయడం, స్విచ్ ఆఫ్ చేయడం. అలాగే ఈ ట్రాన్సిస్టర్ని మన యొక్క ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కోసము దీన్ని స్విచ్ లాగా ఉపయోగిస్తాం. అంటే ఆన్ ఆఫ్ మీరు చూసుంటారు, ఇట్లుంటుంది, ఇట్లా కనెక్ట్ అయ్యి ఇట్లుంటుంది. ఈ విధంగా ఉంటే ఓపెన్లో ఉందని, అలాగే ఇక్కడ ఉన్నటువంటిది దీనికి టచ్ అయితే ఆన్లో ఉందని అంటాం మనం అనమాట. ఇది ఓపెన్ స్విచ్, ఇది ఆన్ స్విచ్. అర్థమైంది కదా? స్విచ్గా కూడా మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు మనము మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్తే ఇక్కడ మీకు 3 టెర్మినల్స్ అని చెప్పాను. ఈ 3 టెర్మినల్స్ అంటే ఏందో బాగా అర్థం చేసుకోండి. డయాగ్రామ్ గీస్తాను, ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఈ డయాగ్రామ్ కంటే ముందుగా కొన్ని పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, అది ఈజీగా అర్థమయ్యేదానికి ఇంకా బాగుంటుంది. మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు మెయిన్గా 2 రకాల ట్రాన్సిస్టర్లు ఉంటాయి. ఒకటి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, 2 పిఎన్పి ట్రాన్సిస్టర్. ఇక్కడ నేను ఈ బాక్స్లో చెప్పాలనుకున్నది ఏంటంటే మనకు 3 టెర్మినల్స్ ఉంటాయి. 3 టెర్మినల్స్ అంటే ఎలాగ ఉంటాయి చూడండి ఒకసారి. ఇవి 3 టెర్మినల్స్ ఏంటంటే, ఒకటి బేసు, 2 కలెక్టరు, 3 ఎమిటర్. ఇక్కడ నేను ఇట్లా గుర్తుండేదానికి బేసు, ఎమిటరు, కలెక్టరు, ఎమిటర్, బేస్, కలెక్టర్ ఎట్లయినా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఇట్లా రాశాను అంతే. మనం చూస్తే మొట్టమొదటిగా ఉండేది ఏంటంటే ఈ ఎమిటర్ రీజన్. తర్వాత ఉన్నటువంటి రీజన్ ఏంటంటే బేస్ రీజన్ అంటే ఒక ప్రదేశం. మూడోది వచ్చి కలెక్టర్ రీజియన్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చి ఎమిటర్ రీజియన్, ఇది వచ్చి
బేస్ రీజియన్, ఇది వచ్చి కలెక్టర్ రీజియన్. ఇక్కడ మనము ఈ బాక్స్లో బాగా అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క విడ్త్ అనేది మనకు చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ విడ్త్ చూడండి, ఎమిటర్ యొక్క కలెక్టర్ యొక్క విడ్త్ అన్నిటికంటే ఎక్కువగా ఉంది. దానికంటే కొంచెం తక్కువ ఎమిటర్, దానికంటే ఇంకొంచెం తక్కువ బేస్. అర్థమైంది కదండి. ఇక్కడ విడ్త్ చూస్తే కలెక్టర్ అనేది యొక్క విడ్త్ చాలా ఎక్కువ, అంటే దీని యొక్క స్పేస్ ఎక్కువ. ఎమిటర్ది కొంచెం తక్కువ, తర్వాత బేస్ అనేది అన్నిటితో పోలిస్తే తక్కువ అనమాట. ఇక్కడ ఇది మనం సపోజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనుకుంటే ఇది ఎన్పిఎన్. ఇంకా క్లారిటీ చెప్తాను, ప్రస్తుతానికి ఈ బాక్స్లో మీరు అర్థం చేసుకోండి. అలాగే ఇంకొక విషయం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇది వచ్చి విడ్త్కి సంబంధించింది. తర్వాత డోపింగ్ మెయిన్ ఇంపార్టెంట్, డోపింగ్ సంబంధించింది చూడండి. డోపింగ్ అంటే ఏంటంటే మనందరికి తెలిసిందే, అయినా నేను ఒకసారి మీకోసం చెప్తాను. డోపింగ్ అంటే యాడింగ్ impurities to semiconductors to increase conductivity is nothing but doping. I mean adding impurities to semiconductors increase conductivity. is nothing but doping. ఇక్కడ ఇంప్యూరిటీస్ అని వాడాను. ఇంప్యూరిటీస్ అంటే ఏంటంటే ఇంప్యూరిటీస్ ఈజ్ నథింగ్ బట్ ఎయిదర్ డోనార్స్ ఆర్ యాక్సెప్టర్. ఎయిదర్ డోనార్, either donors or acceptors. డోనార్స్ అంటే ఏంది? ఇచ్చేటివి. యాక్సెప్టర్స్ అంటే తీసుకునేటివి. ఇక్కడ ఈ డోనార్స్ యాక్సెప్టర్స్ని మనము సెమీ కండక్టర్స్ కానీ ఇస్తే దాని యొక్క కండక్టివిటీ అని పెరుగుతుంది. కండక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ టు ఇంక్రీజ్ ద ఎలక్ట్రాన్ ఆర్ హోల్స్. ఓకే, ఎలక్ట్రాన్స్ హోల్స్ వల్లే కదా మనకు అక్కడ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఆ కరెంట్ ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేటివి లేకపోతే అక్కడ మనకు కరెంట్ అనేది ఫాలో అవ్వదు అనమాట. అందుకని ఈ ట్రాన్సిస్టర్లో మనకి డోపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాడింగ్ ఇంప్యూరిటీస్ టు సెమీ కండక్టర్స్ ఇంక్రీజ్ కండక్టివిటీ. ఇక్కడ ఇంప్యూరిటీస్ అంటే చెప్పాను, ఎయిదర్ డోనార్స్ ఆర్ యాక్సెప్టర్స్. ఓకే, ఈ డోపింగ్ అనేటివి సెమీ కండక్టర్స్కి ఇస్తాము. ఈ డోపింగ్ యొక్క లెవెల్ అనేది ఈ ట్రాన్సిస్టర్లో ఏ విధంగా ఉంటుందో మనకు కావాల్సినటువంటి పాయింట్. ట్రాన్సిస్టర్లో దీని యొక్క డోపింగ్ కెపాసిటీ ఎలా ఉంటుందంటే ఎమిటర్ యొక్క డోపింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత కొంచెం తక్కువ కలెక్టర్, దానికంటే ఇంకా తక్కువ బేస్. కన్ఫ్యూజ్ అవుతుంది దీనికి దానికి. అది మనము డయాగ్రామ్ చూస్తేనే దాన్ని విడ్త్ చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ డోపింగ్ లెవెల్స్ చూడండి, ఎలక్ట్రాన్స్కి ఎమిటర్కి చాలా ఎక్కువ ఉంది, కలెక్టర్కి కొంచెం తక్కువ, బేస్కి ఇంకా తక్కువ. ఇది ఇంపార్టెంట్. ఓకే, తర్వాత మనం చూస్తే సింబల్స్, మనకు కావాల్సినటువంటి పాయింట్లోకి వచ్చాం. సింబల్స్ ఎలా ఉంటుంది, దాని యొక్క సింబల్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. మనం చూస్తే ఆల్రెడీ మనందరికి తెలుసు, కొంచెం ఇంట్రడక్షన్ కోసం నేను చెప్తాను. ఇక్కడ ఈ గీతకి అటాచ్ అయినటువంటిది ఏంటంటే బేస్, పైన ఉన్నటువంటిది ఏంటంటే కలెక్టర్, అలాగే కింద ఉన్నటువంటి టెర్మినల్ ఏంటంటే ఎమిటర్. నేను ఇలా గీశాను కదా,
మీకు ఇలానే గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. ఏదైతే లైన్కి ఉంటుందో అది బేసు, ఎమిటర్, కలెక్టర్. ఎందుకని చెప్తున్నానంటే మనకు ఎగ్జామ్లో ఎక్కువగా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ని ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అందుకని నేను ఈ స్ట్రక్చర్లో చెప్పేదానికి ట్రై చేస్తాను. మనందరికి తెలిసిందే ఏంటంటే కరెంట్ అనేది హైగా ఉన్నటువంటి దగ్గర నుంచి లోగా ఉన్నటువంటి దగ్గరికి వెళ్తుందని మనకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ చూసామనుకోండి, వాటర్ యొక్క ఫ్లో ఎలా ఉంటుంది? హైగా ఉన్నటువంటి దాని దగ్గర నుంచి లోగా ఉన్నటువంటి దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఇది నేచురల్ ట్రూత్. అదే లోగా ఉన్న ఏరియా నుంచి హై దగ్గరికి వాటర్ అనేది వెళ్తుందా? వెళ్ళదు. ఈ వేలోనే వెళ్తుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్స్ కూడా హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి వెళ్తాయి. కాబట్టి ఇక్కడ మనం చెప్పింది ఏంది? ఎన్పిఎన్. ఎన్ అంటే ఏంది? యాక్చువల్గా మనము డయోడ్లో చదువుకుంటాం. ఎన్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్, పి అంటే ఏంటంటే హోల్స్. హోల్స్ ఈజ్ నథింగ్ బట్ హియర్ మనం హోల్స్ తీసుకునేది ఎట్లా తీసుకుంటాం అంటే పాజిటివ్గా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనము ఎన్పిఎన్ ఇక్కడ చూస్తే నేను సింబల్ అనేది ఎమిటర్ దగ్గర గీస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇంకో కలర్తో గీస్తాను, ఎందుకంటే అదైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. పి మనకు ఎప్పుడు కూడా పాజిటివ్ అనేది హోల్స్ అంటే హై దగ్గర నుంచి లో దగ్గరికి వెళ్తుంది. అంటే పాజిటివ్ నుంచి ఎన్కి గుర్తు అనేది ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్రమ్ పి టు ఎన్. దిస్ ఈజ్ ద ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సింబల్. రెండోది ఇలా సింపుల్ అంతే. ఇదే విధంగా ఇది అర్థం ఏంటంటే మీకు పిఎన్పి ట్రాన్సిస్టర్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్. ఈ పిఎన్పి ట్రాన్సిస్టర్ ఎలా ఉంటుంది చూడండి. మామూలుగా అలానే గీస్తున్నాను. ఇది బేస్, ఇది కలెక్టర్, ఇది ఎమిటర్. నేను ఎక్కడ సింబల్ పెట్టాలంటున్నా? ఇదేనిది పిఎన్పి. ఇదేనిది పిఎన్పి ట్రాన్సిస్టర్. చూస్తే మనకి ఎప్పుడు కూడా కరెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? హై నుంచి లోకి వెళ్తుంది. ఇక్కడ పిఎన్పిలో చూస్తే పి అనేది ఇక్కడ ఉంది, ఎన్ అనేది ఇక్కడ ఉంది. కరెంట్ డైరెక్షన్ ఎట్లుంటుంది? ఇలా ఉంటుంది. నేను ఎమిటర్ దగ్గరే గీస్తున్నాను, ఎందుకంటే మనకు ఎగ్జామ్లో ఈ విధంగా ఎమిటర్ దగ్గర ఉన్నటువంటి దగ్గరే మనకు కరెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలానే మీరు గుర్తుపెట్టుకునేదాన్ని ట్రై చేయండి. చాలా సింపుల్ ఇవి. ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. తర్వాత దీని పేరు పిఎన్పి ట్రాన్సిస్టర్. ఓకే, ఇక్కడ నుంచి మనం ఇంకా ట్రాన్సిస్టర్కి కొంచెం బేసిక్స్ తెలుసుకున్నాము. ఈ ట్రాన్సిస్టరులో అసలు ఎందుకు ఈ పేరు వచ్చింది, అసలు దీంట్లో ఎన్ని జంక్షన్స్ ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడే మనకు టైం ఎక్కువైంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో అసలు ఈ ట్రాన్సిస్టర్ అనే పేరు ఎందుకు వచ్చింది, ట్రాన్సిస్టర్లో ఎన్ని రకాల జంక్షన్స్ ఉన్నాయి, అలాగే ఏ జంక్షన్లో కలిపితే దాన్ని ఏ విధంగా పిలుస్తారు అనేది క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.